ఏ లాటరీ టికెట్ కొంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చెప్పు. భూటాన్ కొంటే వస్తుంది. భూటాన్ తీసుకో. భూటానా? 5 రూపాయలకి 2 టికెట్. 5 రూపాయలు లేవయ్యా, 10 రూపాయలు ఉన్నాయి. ఓకే, ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వు. వచ్చేసినట్టుంది. రండి తొందరగా రండి, రండి తొందరగా రండి, నడవండి. చెక్క త్వరగా గట్టిగా చెప్పు. ఎందుకు అమ్మ త్వరగా ఎక్కమ్మా. మీ కోటప్పకొండ తెలిసిందట కలుద్దా మూర్తి. టికెట్ టికెట్ టికెట్. కోటప్పకొండకి టికెట్లు ఇవ్వండి. ఎన్ని? 4. అందంగా ఉంది కదా. హలో మేడం, ఎలా ఉన్నారు? అందంగా ఉంది కదా. చాలా అందంగా ఉన్నారు కదా. అందంగా ఉన్నారు. అరే రావయ్యా, నీకు విషయం తెలుసా జ్యోతి? ప్రోగ్రాం అట్టహాసంగా ఉంది. నువ్వు వచ్చుంటే బాగుండేది. అరే ఏంట్రా నువ్వు బండి ఇటువైపు పోనిస్తున్నావు ఏంటే? మన ఇంటి వైపు పోనివ్వేంట్రా? మీరు వెళ్ళను. అరే నువ్వు వెళ్ళకపోతే మరి ఎలారా? నిన్ను ఇంతవరకు మేము ఏ విషయాలన్నా అడిగావా? నువ్వు అక్కడికి వచ్చి 2 పెగ్గులు వేసి సముద్రపు గాలి పీల్చుకుంటా కూర్చోరా. అక్కడ నీకు తెలుసు కదా, చాలా ఆనందంగా హాయిగా ఉంటదిరా. మీకు డ్రైవర్గా కావాల్సింది, నేను సంతోషం పంపిస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి, నేను వస్తాను. అరే 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 ఆగరా నువ్వు. అసలు గొడవ ఏంటి? అసలు సమస్య ఏంట్రా? అరే సూర్య ఏంట్రా? జ్యోతి, ఓ ముఖ్యమైన పని ఉంది, పద వెళ్దా. అరే నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు, నేను నీ విషయంలో జోక్యం చేసుకోను. నాకు ఒక విషయం చెప్పు. వాడికి హెల్ప్ చేయడం కోసం సంవత్సరానికి 4-5 సినిమాలు నిర్మిస్తానని వాడితో చెప్పావా లేదా? ఇప్పుడు చెప్పు, వాడు ఒక్క సినిమా అయినా నిర్మించాడా లేదా? తీసుకున్న డబ్బులు 5 పైసలు నీకు తిరిగి ఇచ్చాడా? జ్యోతి నోబోయ్, చాలు. నేను సంతోష్ ఆఫీస్కి వెళ్ళాం కదా, వాళ్ళు ఏం చెప్పారంటే విడుదల 4 సినిమాలు లాభంతో నడుస్తున్నాయట. సూర్య కాస్త ఇలా రా. నువ్వేమీ టాటా బిర్లావు కాదు. నువ్వు కన్స్ట్రక్షన్ కంపెనీలో బాగా సంపాదిస్తున్న డబ్బు వస్తుంది. అక్కడ కూడా నువ్వు ఒక వ్యక్తిని పార్ట్నర్ అని చెప్పి కూర్చోబెట్టావు. రేపటి రోజున వాడు కూడా వీళ్ళగా తయారైతే నువ్వేం చేయగలరా? ఈ గొడవలన్నింటికి కారణం ఆ అమ్మాయే కదా. దాని చుట్టూ తిరుగుతున్నారా మీరు? సూర్య, నేనేమి మూర్ఖుని కాదు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయలేదు. వస్తాను. సూర్య నమ్మని. సూర్య నేనే పొద్దుటూరు సోమని మాట్లాడుతున్నా. అవునవును, నేను ఆ సైట్ లోనే ఉన్నా. మేము ఇప్పుడు వాడు పక్కనే ఉన్నాం. ఈ చోట్ల వడ్లు అయిపోయచ్చు కదా. ఏమైంది? నన్ను ఎందుకు పిలిపించావు? ఏమని చెప్పమంటావు? మేము అందరం జోస్ రిసార్ట్ కి వెళ్దామని ప్లాన్ చేసాం. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. అప్పటి నుంచి సూర్య లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు ఒక పని చెయ్యి, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో కాస్త కనుక్కో. అలాగే సార్. వెళ్ళరా వెళ్ళు. సూర్య సార్, నువ్వు బయట పో. అలాగే సార్. హలో, సూర్య ఒంటరిగా ఉన్నాడు, మీరు రావచ్చు. బాగానే ఉంది, నువ్వు చెప్పింది బాగానే ఉంది. నేను వాడికి అడ్వైస్ చేస్తాను. జ్యోతి సార్ మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఈ పాత సినిమా ఉంది చూడండి. అనవసరంగా కోపంలో ఉండి రెచ్చగొడతావేంటి? అది కాదు, నేను ఎవరు ముయ్యా.